జీవితం అంటే సహవాసం ముఖ్యం. దేవుడు కూడా నిన్ను దీవిస్తుంది ఎందుకో తెలుసా? నీతో సహవాసం. ప్రార్థన అంటే ఆయనతో గడపటం అండి. ఆయన కోరుకుంటుంది నువ్వేదేదో చేసేస్తున్నావు అని కాదు. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా, యేసయ్యా యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రమయ్యా అని ఆయనతో మాట్లాడితే ఆయన ఎంతో మురిసిపోతాడు. నీ పదాలను బట్టి కాదండి. పరలోకమందున్న మా తండ్రి నువ్వు స్తుతి నందుదుగాక, ఇలా పెద్ద పదాలతో వేసే సంతోషపడ్డాయినా. కొంతమంది పెద్ద పదాలు వస్తే తప్పేం లేదు, కానీ మంచి ప్రార్థన గంభీరంగా, తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చును. నీ ప్రార్థనతో ఆయన సంబంధం లేదు. ఒక మాటలో అంటే నీ మాటలతో సంబంధం లేదు. నీ మనస్సును మంచి మనసుతో వచ్చి యేసయ్యా నేను దగ్గరికి వస్తావే, అదే సంతోషం. స్తోత్రం కలుగును గాక.